దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానమును చదువుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరము కూడా నీ సన్నిధికి వచ్చిండగా మాతో మీరు మాట్లాడి బలపరచమని యేసు నామమును అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుని స్తోత్రం. జ్ఞాని అనేటువంటి సొలొమోను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యెహోవాయే మనకు ఆధారము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మన యొక్క విశ్వాసము, మన యొక్క ధైర్యము దేవుడై ఉండాలి అని భక్తుడైనటువంటి సొలొమోను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పిల్లరా, ఎప్పుడైతే మన యొక్క నమ్మకము, విశ్వాసము దేవుని మీద మనం పెట్టుకుంటామో, దేవుని మీద మనం ఆధారపడతామో, దేవుడు మనలను కాపాడే దేవుడుగా, మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనమును చూసుకుంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచుమని వాక్యం తెలియజేస్తుంది. అనేక సమయాలలో మన జ్ఞానము మీద, మన బలము మీద, మన యొక్క అధికారము మీద మనం ఆధారపడుతూ ఉంటామే కానీ దేవుని మీద కొన్ని సమయాలలో ఆధారపడము, దేవుని యందు మనం నమ్మకం ఉంచము. అయితే ఈరోజు వాక్యం చెబుతుంది, నీ నమ్మకం అంతా కూడా, నీ విశ్వాసం అంతా కూడా దేవుడై ఉండాలి అని మరొకసారి మనకు వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివితే వాక్యము ఇలాగ తెలియజేస్తుంది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలు, మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మకం అంతా మనుషుల జ్ఞానము మీద, మనుషుల శక్తి మీద ఆధారము చేసుకోకూడదు, కానీ దేవుని శక్తిని ఆధారము చేసుకుంటే దేవుని యొక్క కార్యాలను మనం రుచి చూడగలం అన్నటువంటి విషయమును బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. ఈరోజు మనము దేని మీద మనం ఆధారపడుతూ ఉంటున్నాం? మనుషుల యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూస్తుంటున్నామా? దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నామా? పేతురు, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరోజు నేల మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరకు వస్తే పేతురు అంటాడు, ప్రభువా నేను కూడా నడవచ్చునా అని అడిగినప్పుడు యేసుప్రభు అంటారు, పేతురు రా, నువ్వు కూడా నడవగలవు అని చెప్పి పేతురుని ఆహ్వానించినప్పుడు యేసుప్రభు వలె పేతురు కూడా నేల మీద నడవడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన దృష్టి అంతా కూడా దేవుని మీద పెట్టాడో, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడ్డాడో, నేళ్ల మీద నడిచే కృపను దేవుని బిడ్డలారా పేతురుకు దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడైతే తన యొక్క దృష్టిని పక్కకు తిప్పాడో, పక్కన ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి కార్యాల వైపు తన దృష్టిని పెట్టి ఆ శక్తిని ఆశ్రయించాడు. దేవుని బిడ్డలారా, భయపడ్డాడో వెంటనే మునిగిపోవడం జరిగింది. ఈరోజు మన జీవితంలో కూడా మనుషుల యొక్క జ్ఞానము కానీ, మనుషుల యొక్క శక్తి మీద ఆధారపడడం కాదు, కానీ దేవుని శక్తి మీద మనం ఆధారపడితే పేతురు ఎలాగైతే నేళ్ల మీద నడవడానికి దేవుడు కృప చూపించాడో, మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మనకుంటున్నటువంటి వ్యాధుల మధ్య ప్రయాణం చేసే కృపను, ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఎవరి మీద మనం ఆధారపడుతూ ఉంటున్నాం? అందుకే భక్తులైనటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, యెహోవాయే నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరము కూడా నీ పాద సన్నిధికి వచ్చిండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలం కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.